ఈ వీడియోలో మీరందరూ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయబోతున్నారు. ఓకే. నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కూడా ఎందుకు అవసరం అంటే మనం ఎట్లైనా సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం. అన్ని సోషల్ మీడియాలో ఒకేసారి కంటెంట్ పోస్ట్ చేస్తే మీ విజిబిలిటీ, మీ అవేర్‌నెస్ అంటే మీ కంటెంట్ అవేర్‌నెస్ ఇంకా ఫాస్ట్‌గా గ్రో అయితుంది కదా! అందుకే ఈ ఫేస్‌బుక్‌లో కూడా మీ ప్రెజెన్స్ ఉండాలి కాబట్టి మనం ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తాం. నౌ ఇక్కడ వన్ థింగ్ చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ ఏంటి? ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ అలాగే ఫేస్‌బుక్ ప్రొఫైల్, ఫేస్‌బుక్ అకౌంట్ ఇది 2 డిఫరెంట్ థింగ్స్. మీరందరికీ ఫేస్‌బుక్ అకౌంట్ ఉండొచ్చు. ఫేస్‌బుక్ అకౌంట్ అంటే మనం ఫేస్‌బుక్‌లో రిజిస్టర్ అయితాం కదా! ఫేస్‌బుక్ మొబైల్ యాప్ కూడా యూజ్ చేసేటి చాలా మంది ఉంటారు. సో, ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఆ మొబైల్ యాప్ క్లిక్ చేయంగానే వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన పోస్ట్‌లు అన్నీ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ ఫేస్‌బుక్ అకౌంట్. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఫేస్‌బుక్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఓకే. నౌ దేర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్. ఫ్యాన్ పేజ్ అంటే ఒక సెపరేట్ పేజ్ లాంటిది. ఫేస్‌బుక్ అకౌంట్ లోపల ఒక పేజ్ లాంటిది. సెపరేట్ పేజ్. ఓకే. ఈ పేజ్‌ని మీరు మీ పబ్లిసిటీ కోసం, మీ బిజినెస్ కోసం, మీ పర్సనల్ బ్రాండింగ్ కోసం, మీరేమైనా ఏదో ఒక మిషన్ విజన్‌తోనే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అంటే దానికోసం ఒక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ ఫేస్‌బుక్ అకౌంట్ లోపలే ఉంటుంది. మనం క్రియేట్ చేస్తాం. ఓకే. నౌ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ని కొందరు ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ కూడా అంటారు. కొందరు ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ కూడా అంటారు. ఫేస్‌బుక్ పేజ్ కూడా అంటారు. ఫేస్‌బుక్ పేజ్, ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్, ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఒకటే. ఓకే. నౌ వన్ థింగ్ రిమెంబర్ ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ఇంకా వాట్సాప్ కూడా అండ్ థ్రెడ్స్ అని ఇంకొక సోషల్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఈ 4 ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఒకటే కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మేనేజ్ చేస్తున్నారు. క్రియేట్ చేశారు. మెయింటైన్ చేస్తున్నారు. ఆ కంపెనీ పేరు వచ్చేసి మెటా. సో, మనం ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, అంటే ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అంటే మెటాలో చేయాలి అని చెప్తే కూడా మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. మెటాలో చేయాలి అంటే అది ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆటోమేటిక్‌లీ వెళ్లి పడుతుంది అని మాట. ఓకే. మెటా గురించి మనం ఇంకా తర్వాత కోర్సెస్‌లో తెలుసుకుంటాము. ఇప్పుడు మీరు ఓన్లీ ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ మీద ఫోకస్ చేయండి. సో, ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ నా ఫేస్‌బుక్ అకౌంట్ లోపల వెళ్లి ఫేస్‌బుక్ ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయబోతున్నాను. ఈ ఫ్యాన్ పేజ్ అంటే జస్ట్ మీకు చూపియడానికి ఒక శాంపుల్ లాగా క్రియేట్ చేస్తాను. మీరు సేమ్ అదే అంటే ఆ స్క్రీన్ షేరింగ్‌ని పాజ్ చేస్తూ సైమల్టేనియస్‌లీ మీ ల్యాప్‌టాప్‌లో ఇక్కడ పాజ్ చేస్తూ, ఇక్కడ చేస్తూ, ఇక్కడ పాజ్ చేస్తూ అట్లా చేస్తూ మీరు మీ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయాలి. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారో అది కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీ జర్నల్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ మొత్తం వీడియో చూసాక మీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశాక దెన్ నాకు కామెంట్‌లో కూడా తెలియచేయండి. యెస్ ఐ హావ్ క్రియేటెడ్ మై ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ కంటెంట్ బ్రాండ్ క్రియేట్ చేశారు కదా! ఒక పేరు సెలెక్ట్ చేశారు కదా! అదే పేరుతోని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. అదే సేమ్ పేరుతోని ఈ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి. సెపరేట్ పేర్లు ఉండకూడదు. అన్నిట్లో పేర్లు సేమే ఉండాలి. అప్పుడే మన బ్రాండ్‌కి, మన కంటెంట్‌కి ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది. ఒక వాల్యూ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే పేరు, ఇక్కడ వేరే పేరు, అక్కడ వేరే పేరు అంటే మన ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయితారు. సో, అందుకే ఈ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ పేరు కూడా మీరు నిన్న క్రియేట్ చేసిన లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా! అదే పేరులో పెట్టుకోండి. ఓకే. నౌ ఇప్పుడు మీరు నా స్క్రీన్ చూస్తూ ఒక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారో చూడబోతున్నారు. మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు 6 డాట్స్ కనిపిస్తుంది. ఆ 6 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు పేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇట్లాంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం మన ఫేస్‌బుక్ పేజ్ ఆర్ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ కూడా అంటారు. ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ కూడా అంటారు. సో, ఈ ఫేస్‌బుక్ పేజ్‌ని మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేయబోతున్నాం. ఇందాక మనం ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ చేసాం కదా! ఫేస్‌బుక్ అకౌంట్ వేరే, ఫేస్‌బుక్ పేజ్ వేరు. సో, ఇప్పుడు మనం పేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా సారథి లా ఫర్మ్ అని ఒక పేరు ఎంటర్ చేశాను. ఒక లా ఫర్మ్ కోసం మనం ఒక ఫేస్‌బుక్ ఫ్యాన్ క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే. సో, ఇక్కడ సారథి లా ఫర్మ్ వచ్చేసింది కదా! ఇక్కడ కేటగిరీలో మీకు ఏం కనిపియదు. క్లిక్ చేస్తే కనిపిస్తుంది. క్లిక్ చేశాక మనం అక్కడ ఏమైనా టైప్ చేయాలి.
టైప్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ పేర్లు కనిపిస్తుంది, అంటే ఆ వర్డ్కి రిలేటెడ్ లాగా. సో ఇక్కడ నేను లాయర్ అండ్ లా ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ చిన్నగా మనం ఏదైనా ఒక బయో ఎంటర్ చేసుకోవాలి. సో ఈ బయోలో కంటెంట్ ఎంటర్ చేయడానికి నేను చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. చాట్ జీపీటీలో వెళ్ళి రైట్ ఏ 50 words content about a law firm named సారథి లా ఫర్మ్ అని ఇక్కడ పేరు మెన్షన్ చేశాను. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. లొకేటెడ్ ఇది కూడా మెన్షన్ చేస్తాను, లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. ఓకే, తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తే అది నాకు ఆ సారథి లా ఫర్మ్ గురించి ఒక చిన్నగా సమ్ కంటెంట్ క్రియేట్ చేసేస్తుంది. మీరు ఒకసారి చదవండి, కంటెంట్ ఓకే అనిపిస్తే కాపీ దిస్ అండ్ పుట్ ఇన్ ద బయో. ఇక్కడ బయో సెక్షన్లో మనం పెట్టేస్తాం. చూడండి, మన పేజ్ గురించి డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ పేజ్ నేను ఈ పేరు ఎందుకు తీసుకున్నాను, జస్ట్ మీకు చూపించడానికి. అంటే మనం ఇట్లాంటి ఒక పేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇలాగా. ఓకే, తర్వాత మనం ఇక్కడ క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు మెసేజ్ కనిపిస్తుంది, సారథి లా ఫర్మ్ వాస్ క్రియేటెడ్, నౌ యూ కెన్ యాడ్ ఇమేజెస్ ఆర్ గో టు యువర్ పేజ్ టు యాడ్ మోర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. నా ఇక్కడ మీకు మన వెబ్సైట్ ఏమైనా ఉంటే వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ మీరందరూ ఇక్కడ వెబ్సైట్ లేకపోతే కూడా ఏం కాదు, కానీ ఫోన్ నంబర్ మాత్రం మెన్షన్ చేసుకోండి. సో ఫోన్ నంబర్ కన్నా ఇక్కడ మనం ఫస్ట్ మన కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా చూడండి, లేకపోతే ఇక్కడ టైప్ చేసి IND పెట్టగానే మన ఇండియా కంట్రీ కోడ్ 91 వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఏమైనా ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు కోసం అంటే నేను సమ్ ర్యాండమ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీరు యాక్చువల్లీ మీ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు కోసం నేను జస్ట్ ఒక ర్యాండమ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నాను. సారథి లా ఫర్మ్ అని నేను జస్ట్ ర్యాండమ్గా ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. లొకేషన్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ లొకేషన్ కూడా ఎంటర్ చేసేసాను. అండ్ మన ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఆర్ ఫేస్బుక్ పేజ్ ఏదైనా బిజినెస్తోని అసోసియేటెడ్ ఉంటే అది ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటుంది, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ అయినా థర్డ్ ఆప్షన్ అయినా చూడండి, ఇట్లా మీకు ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ మన ఆఫీస్ ఓపెన్ ఉంటుందో అది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో జస్ట్ ఇప్పుడు కోసం నేనంటే 10 o'clock to 7 o'clock అని మెన్షన్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు మీ ఇష్టంలాగా అక్కడ టైమింగ్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక అది మీకు ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్, దీన్ని ప్రొఫైల్ పిక్చర్ అంటారు. ఇక్కడ వస్తుంది ప్రొఫైల్ పిక్చర్, వెనకాల కవర్ ఫోటో వస్తుంది. ఓకే, సో ప్రొఫైల్ పిక్చర్ ఇంకా కవర్ ఫోటో కూడా మనం కావాలి అంటే ఏం చేయాలి, ఇప్పుడు కోసం మనం చాట్ జీపీటీలో వెళ్దాం. చాట్ జీపీటీలో వెళ్ళి ఏం చెప్తాను అంటే క్రియేట్ ఏ ఫేస్బుక్, చూడండి నేను ప్రాంప్ట్ ఎలా పెడుతున్నాను, క్రియేట్ ఏ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ప్రొఫైల్ పిక్చర్ ఫర్ సారథి లా ఫర్మ్. ఓకే, క్రియేట్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ప్రొఫైల్ పిక్చర్ ఫర్ సారథి లా ఫర్మ్ అని పెడితే అది మనకు క్రియేట్ చేసేస్తుంది. పిక్చర్ ఇమేజ్ అని మెన్షన్ చేస్తాను, ప్రొఫైల్ పిక్చర్ ఇమేజ్ ఫర్ సారథి లా ఫర్మ్. అది ఒక 10, 20, 30 సెకండ్స్లో మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. ఆ ఇమేజ్ని మనం హ్యాపీగా వచ్చి మన ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ప్రొఫైల్ పిక్చర్లో అప్లోడ్ చేసుకుందాం. ఓకే, మన ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో అది నా డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇంకొక ప్రాంప్ట్ పెడతాను. నాకు ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో క్రియేట్ అనదర్ ఇమేజ్ ఫర్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కవర్ ఫోటో, ఇక్కడ చూడండి కవర్ ఫోటో ఉంది కదా, సో కవర్ ఫోటో అని పెడుతున్నాను. ఫర్ సారథి లా ఫర్మ్
అని మెన్షన్ చేశాను. ఓకే, క్రియేట్ అనదర్ ఇమేజ్ ఫర్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కవర్ ఫోటో ఫర్ సారథి లా ఫర్మ్. ఇది నేను ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. అది ఇమేజ్ క్రియేట్ చేసేట వరకు మనం ఇక్కడ వెళ్ళి ఈ ఇమేజ్ అప్లోడ్ చేసేద్దాం. ఇందాక మనం రౌండ్ ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసాం కదా, సో ఇది క్లిక్ చేశాక నేనున్న డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో మన ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, ఎగ్జాక్ట్లీ రౌండ్గా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కవర్ ఫోటో కోసం వెయిట్ చేయాలి. ఇంకొకటి, మనం ChatGPTకి చెప్పాం కదా, అది దానికి తెలుసు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్లో రౌండ్ ఎలా రావాలి, అది దానికి తెలుసు కాబట్టి అది ఇట్లాంటి ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు కవర్ ఫోటో కూడా మనం సైజ్ ఏం ఇవ్వలేదు, జస్ట్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కవర్ ఫోటో పెట్టాం కాబట్టి దానికి తెలుసు ఎంత సైజులో ఏ సైజులో క్రియేట్ చేయాలో అదే సైజులో అది క్రియేట్ చేసేస్తుంది. చూడండి, ఇది స్క్వేర్ షేప్ వచ్చింది, ఇది రెక్టాంగిల్ షేప్ వచ్చింది, మీరు చూస్తున్నారు రైట్. సో దానికి తెలుసు కాబట్టి ఆ సైజులో మనకు క్రియేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను, మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోని కూడా మనం అప్లోడ్ చేద్దాం. ఇక్కడ వచ్చాక ఫేస్బుక్లో వచ్చాక యాడ్ కవర్ ఫోటో మీద క్లిక్ చేసి మన కంప్యూటర్ డౌన్లోడ్ ఫోల్డర్లో వెళ్ళి మనం ఇది డౌన్లోడ్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్, చాలా బాగుంది కదా. నా ఇక్కడ వచ్చాక కవర్ ఫోటో వచ్చేసింది అండ్ మన ప్రొఫైల్ పిక్చర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇది వాట్సాప్ నంబర్ కూడా అడుగుతుంది, మీ ఇష్టం, మీరు వాట్సాప్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నేనంటే ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తలేను, ఎందుకంటే ఇది నేను మీకు చూపించడానికి క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేను చేస్తలేను. బట్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ వాట్సాప్ నంబర్. తర్వాత మనం నెక్స్ట్లో వెళ్ళి ఇక్కడ మీ ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు ఇది ఇన్వైట్, అంటే ఇది లైక్ చేయడానికి ఇన్వైట్ చేయొచ్చులాగా ఇక్కడ మెన్షన్ చేశారు. నేనంటే ఇప్పుడు ఇది ఏం చేస్తలేను, సో నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ పేజ్ నోటిఫికేషన్ ఆన్ యువర్ ప్రొఫైల్. అంటే మనకు పేజ్లో ఎవరైనా లైక్ చేస్తే, కమెంట్ చేస్తే మనకు అప్డేట్స్ రావాలా అని ఇక్కడ అడుగుతున్నారు. మనం అది ఆన్ చేసి పెట్టాము. ఎస్, మనకు అప్డేట్స్ అన్నీ కావాలి. తర్వాత డన్ మీద క్లిక్ చేస్తే మన ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్, కవర్ ఫోటో, లోగో, ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది. ఇది మనకు ChatGPT విదిన్ ఫ్యూ సెకండ్స్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో ఇది ఒకటి లోగో వచ్చేసింది కదా, ఇది నాకు కనిపించద్దు అంటే, వేరే వాళ్ళకి కనిపించద్దు అంటే మనం ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి హైడ్ ఆప్షన్ ఉంటుంది, హైడ్ చూడండి, హైడ్ ఫ్రమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకేనా. నా ఒకసారి అబౌట్ సెక్షన్లో వెళ్ళి చూద్దాం. అబౌట్ సెక్షన్లో మనం పెట్టిన డీటెయిల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంది, కరెక్ట్. నా మన ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ అయిపోయింది. ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో ఇప్పుడు మీరు రీల్స్ అంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవడం, పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారు కదా, ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఎక్కడ ఉంటుంది, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ లోపల ఉంటుంది, ప్రొఫైల్ లోపల. ఓకే, సో ఇప్పుడు వరకు ఫేస్బుక్ అలవాటు లేని వాళ్ళు, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయని వాళ్ళు, మీరు కంపల్సరీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఎంతమంది మీకు ఫాలో చేస్తారు, మీకు అంత అంటే హైప్ వస్తుంది, అదర్వైజ్ వెయిటేజ్, మీ ప్రొఫైల్కి వెయిటేజ్ కూడా వస్తుంది. సో మీరు ప్రతిసారి మీ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ది లింక్ మీ ఫ్రెండ్స్కి పంపించి కొంచెం లైక్ చేయండి అని స్టార్టింగ్లో చెప్పడంలో తప్పు ఏం లేదు, మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేపియండి. సో ఇది వచ్చేసి ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయడం చూపించాను. సో ఎస్, ఐ థింక్ మీరందరూ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారో అందరికీ అర్థమైంది అనుకుంటా. మీరు సైమల్టేనియస్లీ మీ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారు అంటే మంచిది, అదర్వైజ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అయినా మీరు ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే,